పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానము: నిన్ను పీడించిన వారి తనయులు నీ చెంతకు వచ్చి నీకు వంగి నమస్కారం చేయుదురు. నిన్ను చిన్నచూపు చూసిన వారే నీ పాదములపై పడుదురు. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 14వ వచనము. క్రీస్తు ప్రభునందు మన విశ్వాసాన్ని ప్రకటిద్దాం. యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటుదము. మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. త్రిత్వైక సర్వేశ్వరుడు మనకు చేసిన సకల మేలులకు వారికి వందనములు అర్పిద్దాం. నీతిగల తండ్రి, హల్లెలూయా స్తోత్రము. ప్రేమగల తండ్రి, హల్లెలూయా స్తోత్రము. పరలోకపు తండ్రి, హల్లెలూయా స్తోత్రము. మా మంచి కాపరివైన యేసు, హల్లెలూయా స్తోత్రము. మీ గాయముల ద్వారా మాకు స్వస్థతనిచ్చిన యేసు, హల్లెలూయా స్తోత్రము. మా ఆత్మలకు రక్షకుడవైన యేసు, హల్లెలూయా స్తోత్రము. పవిత్రాత్మ దేవా, హల్లెలూయా స్తోత్రము. సత్య స్వరూపియగు ఆత్మ, హల్లెలూయా స్తోత్రము. కరుణ నొందించు ఆత్మ, హల్లెలూయా స్తోత్రము. ఈరోజు దేవుని వాక్యాన్ని పఠిద్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము వచనములు 13 నుండి 19 వరకు. తరువాత యేసు ఫిలిప్పు కైసరియా ప్రాంతమునకు వచ్చెను. ప్రజలు మనుష్య కుమారుడు ఎవరని భావించుచున్నారు అని తన శిష్యులను ఆయన అడిగెను. అందుకు వారు, కొందరు స్నాపకుడగు యోహాను అనియు, కొందరు ఏలియా అనియు, మరికొందరు ఇర్మియా లేదా ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారు అని. మరి నేను ఎవరని మీరు భావించుచున్నారు అని యేసు వారిని అడిగెను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువు అని సమాధానమిచ్చెను. యోనా పుత్రుడగు సీమోను, నీవు ధన్యుడవు. నీకు ఈ విషయమును తెలియజేసినది పరలోకమందున్న నా తండ్రియే కాని రక్తమాంసములు కావు. నీవు పేతురువు. ఈ రాతి మీద సంఘమును నిర్మించెదను. నరశక్తులు దీనిని జయింపజాలవు. నేను నీకు పరలోక రాజ్యపు తాళవు చెవులు ఇచ్చెదను. భూలోకమందు నీవు దేనిని బంధింతువో అది పరలోకమందును బంధింపబడును. భూలోకమందు నీవు దేనిని విప్పుదువో అది పరలోకమందును విప్పబడును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగును గాక. ఈరోజు వాక్యాన్ని ధ్యానిద్దాం. క్రీస్తు ప్రభువు సువిశేషంలో అడుగుతూ ఉన్నారు, నేను ఎవరిని, ప్రజలు ఏమనుకుంటున్నారు మరియు మీరు ఏమనుకుంటున్నారు అని శిష్యులను అడుగుతున్నారు. అందుకు పేతురు, మీరు దేవుని కుమారుడైన క్రీస్తు అని సమాధానం ఇస్తారు. అందుకు క్రీస్తు ప్రభువు, నీవు స్వంతగా అందుకు క్రీస్తు ప్రభువు, నీవు స్వంతగా తెలుసుకొనినది కాదు, తండ్రి దేవుడే దీనిని నీకు ఎరుకపరచాడు అని చెప్తూ ఉన్నారు. మొదట గడ్డిపోచ వంటి విశ్వాసం కలిగిన పేతురు రాయి వంటి స్థిర విశ్వాసంతో దీవించబడ్డారు. అంతేకాక పరలోకపు తాళపు చెవులు నీకు ఇచ్చేదనని క్రీస్తు ప్రభువు ఆయనతో చెప్తూ ఉన్నారు. అంతేకాక నీవైనా బంధించే, విప్పగలిగే శక్తిని ఇస్తున్నానని కూడా చెప్తున్నాడు. అనగా బంధించటం అంటే అనారోగ్యాన్ని కానీ, సైతాను తంత్రములను కానీ బంధించటం. విప్పటం అంటే దేవుని ఆశీర్వాదాలు మన కొరకై విప్పటం అన్నట్లు. క్రీస్తు ప్రభువును దృఢంగా విశ్వసించే ప్రతి ఒక్కరికి ఈ శక్తి దేవుడు దయచేస్తున్నాడు. పేతురు స్థానంలో ఇప్పుడు పోపు గారు ఉన్నారు. మరి ఆయన కొరకు ప్రార్థిద్దాం. ప్రార్థించుదాము. క్రీస్తు ప్రభువా, పేతురు స్థానాన్ని నిర్వహిస్తున్న పోపు ఫ్రాన్సిస్ గారికి మంచి ఆరోగ్యం దయచేసి వారు త్వరగా కోలుకొని వారి బాధ్యతలు నిర్వర్తించు కృపని అనుగ్రహించండి.
గడ్డిపోచ వంటి మా విశ్వాసాన్ని రాయి మాదిరి మార్చుము. మీ యందు ఫలించు కృపను మాకు దయచేయుము. మా ప్రార్థన యేసు మహిమపూరిత నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. మరి తల్లి మా కొరకు ప్రార్థించండి.